అందరికీ నమస్కారం అండి. నేను 28వ వార్డు సభ్యురాలిని, షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని. ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేయడానికి తిరుగుతూ ఉన్నాను. నేను ఆ తిరుగుతున్న టైంలో వాళ్ళ అవసరాలు చెప్తున్నారు, ఒక్కొక్కటిగా చెప్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, పారిశుద్ధ్యం కానీ, మళ్ళీ స్ట్రీట్ లైట్స్ కానీ, కొన్ని స్ట్రీట్లోనైతే అసలు సీసీ రోడ్స్ కూడా లేవండి. ఇవన్నీ కూడా ఒకవేళ మా గవర్నమెంట్లో బీఆర్ఎస్ నుంచి మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ చేయడానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన వారుగా అవుతారనేసి నేను అనుకుంటున్నానండి. మా చేయాలనుకుంటున్న అయితే ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్వి, ఇంకా అంగన్వాడీ కేంద్రం ఒకటి పెట్టాలని ఉందండి. ఇక్కడ మీరు అవకాశం ఇస్తే ఇంకేమైనా కూడా ఇక్కడ వాళ్ళు గాంధీనగర్ వాసులు ఏమైనా అవసరాలు ఉంటే డైరెక్ట్గా వచ్చి చెప్పుకునేట్టుగా కూడా ఉంటామండి. ఏ టైంలో అయినా మేము వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ట్రై చేస్తాం. గత సంవత్సరం కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే చైర్మన్గా ఉంటూ కొన్ని వ్యవస్థలు మార్పు చేయించారు. ఇక్కడ ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే తీసుకొని వచ్చింది అనుకోండి, ఆ మార్పులు చేయాలనేసి మేము అనుకుంటున్నాము. మీరు ఇక్కడ పార్క్ దగ్గర కూడా ఎవ్రీ ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్, అమ్మవారి ప్రోగ్రామ్స్ పిల్లల కోసము అందుబాటులో ఉండేట్టుగా పార్కు కూడా పెట్టారు. మీరు ఇంకేమైనా చేయాలి అనుకుంటే కూడా మా దగ్గర వచ్చి చెప్తే అవి ఇంప్రూవ్మెంట్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ 10 years నుంచి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన మున్సిపల్ పరిధి నుంచే కాదు, ఈ మున్సిపల్ పరిధిలో ఫస్ట్ చేశారనుకోండి, స్టేట్ వైజ్ కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. చేగూరి లక్ష్మీప్రసన్న వేణుగోపాల్ అనే నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి 28వ షాద్నగర్ 28వ వార్డు సభ్యురాలిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. వర్కల రేఖ. నేను గాంధీనగర్ కాలనీలో 30 సంవత్సరాల సంది ఉంటున్నాను. టైలర్ షాప్ నాది. 30 సంవత్సరాల సంది ఉంటున్న వేణన్న, ప్రసన్న లక్ష్మి వాళ్ళది చాలా మంచి గుణము, ఒకరికి సహాయపడే గుణం వాళ్ళది. మంచి చెడు వాళ్ళు మనకు చూసి చెయ్యరు, వెనుకకెళ్ళే మనకు మంచిగా చేస్తారు. అరే వీళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళని ఆదుకోవాలని ఆదుకుంటారు. ఎప్పటికీ వెనకాల మేమున్నాము అని మాకు ధైర్యం చెప్తారు. మాకు ధైర్యం చెప్తారు. మా కాలనీలో ఏ ప్రోగ్రాం చేసినా వేణన్న ముందుకైతాడు. మీరు ఇట్లా చేసుకోండి అమ్మా, నేనున్నా మీ వెనకాల అని ప్రోగ్రాంలు అన్నీ చేస్తాడు. వినాయక చవితి చేస్తాడు, దసరా ప్రోగ్రామ్స్ అన్నీ, నవరాత్రులు చేస్తాడు, ఊరేగింపు చేస్తాడు, అన్నీ చేస్తాడు. మాకు అన్న అంటే మా తొడగుట్టినన్న దూరం ఉంటాడు, కానీ మేము సొంత అన్న అని అనుకుంటాం. మేము అట్లా చేస్తాము. వాళ్ళకు ఇప్పుడు మా తరపున సహాయము చేయగలిగే అవకాశం మాకు వచ్చింది. మంచిగా మేము చేస్తాము, వాళ్ళకు సహాయం చేస్తాము. వాళ్ళకు ఎప్పటికీ మేము ఎంబడి ఇప్పుడు ఉండి చేస్తాం. మేము ఇంత మంచి మాకు అవకాశం వచ్చినందుకు మేము వినియోగించుకుంటాము. అన్న తరపున మాకు ఎప్పటికీ అన్న చేస్తాడు. ఈ ఒక్కసారి మేము చేస్తున్నాము, అన్నకు నిలబడాలి, మా కాలనీలో అన్ననే రావాలని మాకు చాలా కోరిక ఉంది. మా తొడగుట్టిన దూరం ఉంటాడు, కానీ మాకైతే అన్న ఉన్నాడని మేము అనుకుంటాం. మేము ఇక్కడైతే తెల్లారితే అన్న ఉన్నాడని అదే దాంతో మేము ఇక్కడ ఉంటున్నాము, ఈ కాలనీలో ఉంటున్నాము. అన్న కాలనీ మొత్తం మంచి పనే చేసిండు, కానీ ఒకరు ఇట్లా అనుకునేదైతే ఎప్పుడేం చెయ్యలేడు. సరే, థ్యాంక్ యూ. మాది 28 వార్డు. నా పేరు అరుణ.
మేము ఈ గత 30 years నుంచి గాంధీనగర్ కాలనీలో ఉంటున్నాము. మేము తెలిసి వేణన్న గారు లక్ష్మీ ప్రసన్న చేగూరి వార్డ్ మెంబర్గా నిలబడ్డది. వేణన్న చాలా మంచి వ్యక్తి, మంచి మనిషి, ఆపదలో ఎవరు అన్నా కూడా ఆదుకునే వ్యక్తి. ఏది ఆశించకుండా మా గ్రౌండ్లో 4-5 years నుంచి అమ్మవారిని పెట్టి మా సంతోషం కోసం, మహిళల సంతోషం కోసం ఎంతైనా కష్టపడతాడు. అన్న ఇది కావాలంటే ఖచ్చితంగా తీర్చే వ్యక్తి. చాలా మంచి మనిషి. అతను వార్డ్ మెంబర్గా ఉండకుండానే ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. వార్డ్ మెంబర్గా ఉంటే ఇంకెన్ని మంచి పనులు చేస్తాడో. అది తను గెలవాలని మేమంతా ఈ కాలనీ వాసులమందరం ఏకాభిప్రాయంతో వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళని మేము ఆశిస్తున్నాము. ఇంకా అన్నకు అమ్మవారి దయ ఎల్లవేళలా ఉండాలి. అంతా అమ్మనే చూసుకుంటుంది, అన్ననే విన్ను. రంగారెడ్డి జిల్లా బీసీ సేన సంఘం నుంచి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జయ శ్రీకాంత్ నండి. నేను ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్ కాలనీ నుంచి శ్రీమతి చేగూరి లక్ష్మీప్రసన్న వేణుగోపాల్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా బరిలో దిగారు. తనకి గాంధీనగర్ కాలనీలోని ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ ఈరోజు రంగంలో దిగి స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన విజయంలో ప్రతి ఒక్క మహిళ అడుగు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే ప్రతి వీధిలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. షాద్నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డులలో అత్యధిక మెజారిటీతో 28వ వార్డు గాంధీనగర్ కాలనీ ముందంజలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళ ముందడుగు వేస్తుంది. అంటే ఎందుకు అంటే చేగూరి వేణుగోపాల్ గారి మృదు స్వభావి తన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రతి మహిళ ముందుకు వస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరు గర్వపడాల్సింది. ఎందుకంటే ఒక్కొక్క ఆడపిల్ల, ప్రతి ఇంటి ఆడపిల్ల తన ఇంటి ఆడపిల్లనే అన్నంత మంచిగా చూసుకుంటారు వేణుగోపాల్ అన్న గారు. కేవలం ఆడపిల్లల సంతోషం చూడాలి, వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గాంధీనగర్ కాలనీలోని పార్కులో అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తారు. 9 రోజులు పుట్టింటిని మర్చిపోయేంత అదిగా అక్కడ ప్రతి మహిళ సంతోషంగా గడుపుతారు. అయితే ఈరోజు ఈ 28వ వార్డులో అత్యధిక మెజారిటీ తేవాలి అనే ఉద్దేశంతో ఎందుకు ముందంజలో ఉంటున్నారు అంటే ప్రతి ఆడపిల్లకి పుట్టింటిని మరిపిస్తుంది ఎవరు అబ్బా అంటే వేణుగోపాల్ అన్న. ఎందుకంటే తను ఏ రకమైన రాజకీయాల్లో లేకుండా ఇప్పటివరకు ఇక్కడ ఈ కాలనీలో ఏమంటారు గతంలో తను ఇక్కడ వార్డ్ మెంబర్గా టీడీపీ క్యాండిడేట్గా ఉన్నారు. మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది. అయినా కూడా ఎక్కడ వెనకం చేయలేదు. అభివృద్ధిలో తన వంతు పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు. కాబట్టి మామూలుగా ఉంటేనే అన్న ఇంత బాగా చూస్తున్నారు కాలనీని కానీ కాలనీ వాసులను కానీ, అదే అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది? అట్లాంటి అధికారం అవకాశం మనం ఎందుకు ఇవ్వద్దు అన్నకి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి మహిళ, నేను కూడా అండి బిజినెస్ మాది, కానీ గత వారం రోజుల నుంచి నేను షాప్ క్లోజ్ చేసి మా సంఘం తరఫున ప్లస్ మా బీసీసీఐ సంఘం తరఫునే కాకుండా నేను నా సొంతంగా తనకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతున్నాము. అంటే తన వ్యక్తిత్వానికి విలువిచ్చి. కాబట్టి గాంధీనగర్ కాలనీ వాసులందరికీ నా తరఫున ప్లస్ అందరికీ వాళ్ళ చేగూరి లక్ష్మీప్రసన్న గారి తరఫున, తర్వాత ప్రతి ఒక్క ఓటర్కి నా మనవి ఏంటి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు ఖచ్చితంగా భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకొని స్వచ్ఛందంగా వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని కారు గుర్తుకి ఓటు వేసి తన అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తన గెలుపులో మన సంతోషం కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్న మన కోసం చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, తనకు చేయాల్సిన అవకాశం మనకు కూడా వచ్చింది. మనం ఏమంటారు ఎప్పుడు తనదే ఆశించడం కాకుండా మనం తనకు ఒక గిఫ్ట్గా
తన విజయాన్ని గిఫ్ట్గా ఇద్దామని గాంధీనగర్ కాలనీలోని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంజయ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే గారికి మా గాంధీనగర్ కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఈరోజు మీరు అవకాశం ఇచ్చి ముందంజలో నిలబెట్టారు. మీ మాట తీసేయకుండా, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందంజలో నిలబెడతామని మాటిస్తున్నాము. గాంధీనగర్ కాలనీ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా ఆడపిల్లలందరి తరఫున ధన్యవాదాలు. నా పేరు జ్ఞానాచార్య అండి. షాద్నగర్ మున్సిపాలిటీలో 28వ వార్డు నుంచి టీఆర్ఎస్ వాళ్ళు బలపరిచిన చేగూరి లక్ష్మీ ప్రసన్న గారికి ఆమె చేసిన ఈ సేవలు గతంలో అతని ఆమె భర్త అయిన వేణుగోపాల్ గారు చేసిన సేవలు అందరికీ గాంధీనగర్ నివాసులందరికీ కూడా తెలుసు. ఆయన సంఘ సేవకుడు. తర్వాత ఈ టీఆర్ఎస్ తరపున బలపరిచిన వ్యక్తి. 28వ వార్డు కాకుండా ఆయనకు 9వ వార్డులో కూడా బలపరిచిన టీఆర్ఎస్ తరపున బలపరిచినారు. మీకు అందరికీ కూడా టీఆర్ఎస్ చేసిన పథకాలన్నీ కూడా టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన పథకాలన్నీ కూడా అందరికీ అందరూ కూడా పథకాలను లబ్ధి పొందినారు. ఒకటి మనకు రైతు బీమా, రైతు బంధు, తర్వాత దళిత బంధు, ఇవన్నీ కూడా ఎవరూ చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాని లబ్ధి కూడా పొందినాము. ఇక నుంచి కూడా ఇకపైన కూడా మనకు ఆ పథకాలు మనకు లాభం చెందాలంటే ఇప్పుడు బలపరిచిన వ్యక్తులు అయిన చేగూరి లక్ష్మీ ప్రసన్న గారిని 28వ వార్డు నుంచి, గాంధీనగర్ అయిన 28వ వార్డు నుంచి గెలిపించాలని, తర్వాత 9వ వార్డు నుంచి చేగూరి వేణుగోపాల్ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిషన్ భగీరథ వల్ల మనకు ఇంటింటికి నల్లా సదుపాయం కలిగింది. దానివల్ల మన ఇంటి ఆడపడుచు బయటకు వెళ్లకుండానే మనకు వాటర్ కొరత తీరింది. అది మనకు ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఈ లబ్ధి పొందినాము. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత కరెంటు కొరత కూడా లేకుండా అన్నీ కూడా ఈ 10 సంవత్సరాలనే ఈ అభివృద్ధి మనం సాధించినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ని బలపరిచి ఈ 28వ వార్డు అయిన చేగూరి లక్ష్మీ ప్రసన్న గారిని భారీ మెజారిటీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాము.